దానిలోనే ఈ కంటైనర్ విత్ మోస్ట్ వాటర్ అనే ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి హైట్ అనే ఒక యారే ఇస్తారనమాట. హైట్ అనే యారే ఇచ్చినప్పుడు దాంట్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే మనం గ్రాఫ్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటుంది కదా, ఆ వై యాక్సిస్ మనకి హైట్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ కూడా ఆ బార్స్ ఏవైతే ఉంటాయో ఆ బార్స్ యొక్క హైట్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ 1లో మనకి ఇచ్చిన యారే 186254837. ఇక్కడ 1 అనేది ఒక హైట్ అండ్ ఆల్సో 8 అనేది 8 యూనిట్స్ ఆఫ్ హైట్ అండ్ 6 అనేది 6 యూనిట్స్ ఆఫ్ హైట్. ఇలా ఒక హైట్ అనే యారే ఇస్తారు. క్వశ్చన్ ఏంటంటే ఈ ఇచ్చిన యారేలో ఒకవేళ నెంబర్స్ హైట్ అనేది ఇండికేట్ చేస్తే ఈ హైట్ యూస్ చేసుకొని మనం మ్యాక్సిమం ఎంత వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు అనేదే క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో మ్యాక్సిమం వాటర్ ఎంత 49 స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ 2 బార్స్ మధ్యలో మనం 49 యూనిట్స్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఈ లాస్ట్ బార్ ఏమో 7 యూనిట్స్ ఆఫ్ హైట్ ఉంటుంది అండ్ ఈ సెకండ్ బార్ 8 యూనిట్స్ ఆఫ్ హైట్ ఉంటుంది. మరి 49 యూనిట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ఈ 7 యూనిట్స్ హైట్ ఏదైతే ఉంటుందో బార్, ఆ బార్ నుంచి ఈ 8 యూనిట్స్ హైట్ బార్ మధ్యలో మనం 49 యూనిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ 8 యూనిట్స్ బార్ నుంచి ఈ 7 యూనిట్స్ బార్ వరకు డిస్టెన్స్ అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 1 2 3 4 5 6 అండ్ 7 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది అండ్ హైట్ అనేది 7 యూనిట్స్ ఉంది. సో 7 × 7 49 యూనిట్స్ అనే వాటర్ మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే సింపుల్ మ్యాథ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. మనందరికీ తెలిసిందే ఏరియా ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్లో లెంత్ ఇంటూ విడ్త్. సో ఓన్లీ ఆ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ లెంత్ స్టార్ విడ్త్. ఇక్కడ లెంత్ ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ బార్స్ ఈస్ ద లెంత్ అండ్ విడ్త్ ఈ హైట్ ఏదైతే ఉంటుందో అది విడ్త్ అనుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మనం లెంత్ అనేది విడ్త్ అనేది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, మ్యాక్సిమం ఏరియా. ఏరియా అంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకుంటున్నామని. సో ఏరియా రిటర్న్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏరియా అని ఒక వేరియబుల్ తీసుకొని ఇనీషియల్గా ఏరియా 0 పెడదాం అండ్ దెన్ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక్కొక్క బార్ నుంచి స్టార్ట్ చేసి అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం అండ్ మనం 2 పాయింటర్స్ మెథడ్ యూస్ చేసి ఇక్కడ చేస్తాం. సో 2 పాయింటర్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ బార్ దగ్గర మనం ఒక పాయింటర్ పెడతాం అండ్ లాస్ట్ బార్ దగ్గర ఒక పాయింటర్ పెట్టేసి చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇఫ్ ఒకవేళ ఏదైతే ఏ బార్ అయితే హైట్ తక్కువ ఉంటుందో ఆ బార్ని మనం ముందుకు జరుపుతాం. ఇఫ్ ఒకవేళ హైట్ ఎక్కువ ఉంటే అది అక్కడే ఉంచుతాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న బార్ ఏంటి షార్ట్గా ఉంది, రైట్ సైడ్ ఉన్న బార్ టాల్గా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ షార్ట్గా ఉన్న దాన్ని ఒక అడుగు ముందుకు జరుపుతాం. ఇఫ్ ఒకవేళ ఇది షార్ట్గా ఉంది, ఇదేమో ఇప్పుడు సెకండ్ బార్ ఏమో 8 యూనిట్స్ ఉంది, లాస్ట్ బార్ ఏమో 7 యూనిట్స్ ఉంది. సో ఈ 7 యూనిట్స్ ఉన్న బార్ని మనం ఒకటి ముందుకు జరుపుతాం అనమాట. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మనం లెఫ్ట్ సైడ్ ఒక పాయింటర్ పెట్టుకోవాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ పాయింటర్ని ఇండికేట్ చేస్తాం అండ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ 0తో ఇండికేట్ చేస్తాం అండ్ రైట్ అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ హైట్ -1 ఎందుకంటే ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ ఏం చేయాలి, మనం చెక్ చేసుకుంటా రావాలన్నమాట. చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇఫ్ ఒకవేళ హైట్ ఆఫ్ లెఫ్ట్ ఈస్ లెస్ దాన్ హైట్ ఆఫ్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న బార్ హైట్ రైట్ సైడ్ ఉన్న బార్ కంటే తక్కువ హైట్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింటర్ని కొంచెం ముందుకు జరుపుదాం. ముందుకు జరపడం అంటే ఫార్వర్డ్కి తీసుకొని వస్తాం. సో ప్లస్ చేస్తాం అనమాట. ఇఫ్ ఒకవేళ అలా కాకుండా
రైట్ సైడ్ ఉన్నది కనుక తక్కువైందంటే రైట్ సైడ్ని -1 చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడున్న బార్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో బార్లు అయితే మనం ఈజీగా ముందుకు జరుపుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రజెంట్ మనకి ఒక ఏరియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని మ్యాక్సిమం ఏరియాని కంపేర్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఏరియా అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. అండ్ దెన్ మనకి ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి లెంత్ అండ్ విడ్త్ కావాలి. ఇక్కడ లెంత్ ఎంత, ఏదైతే హైట్ తక్కువ ఉంటుందో అదే మన లెంత్ అన్నమాట. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అండ్ విడ్త్ టూ వేరియబుల్స్ తీసుకుందాం ఫస్ట్. సో లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇఫ్ height of left is less than height of right, ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఏది తక్కువ ఉన్నట్టు లెఫ్ట్ అనేది తక్కువ ఉన్నట్టు. సో మనం లెఫ్ట్ని లెంత్కి అసైన్ చేస్తాం అనమాట. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ లెఫ్ట్. ఒకవేళ అలా కాకపోతే లెంత్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ రైట్. ఇక్కడ ఉంది 2 ఆప్షన్సే కాబట్టి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. లెంత్ కనుక్కున్నాం, ఇప్పుడు విడ్త్ కనుక్కోవాలి. విడ్త్ ఉంది సింపుల్, ఎంతైతే లెఫ్ట్ పాయింటర్కి రైట్ పాయింటర్కి మధ్యలో డిస్టెన్స్ ఉంటుందో అదే మన విడ్త్ అనమాట. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్ మైనస్ లెఫ్ట్. బికాస్ రైట్ అనేది పెద్ద నెంబర్, లెఫ్ట్ అనేది చిన్న నెంబర్ కాబట్టి. ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రెజెంట్ ఎక్కడైతే 2 పాయింటర్స్ ఉన్నాయో ఆ 2 పాయింటర్స్ నుంచి మనకు వచ్చే ఏరియా ఎంత, మీన్స్ మనం ఎంత వాటర్ స్టోర్ చేయగలం అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. లెంత్ ఇంటూ విడ్త్. మ్యాక్సిమం ఏరియా మనం ఏరియా అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం ఏరియా ఈజ్ ఈక్వల్ టు maximum of present area ఏరియా. సో ఆటోమేటిక్గా మనకి మ్యాక్సిమం ఏరియా అనేది మీన్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోవడం అనేది ఏరియాలోకి వచ్చేస్తుంది. ఫైనల్గా మనం ఆ ఏరియాని రిటర్న్ చేసేస్తాం. సింపుల్గా ఇలా మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా యూజ్ చేసి ఈ లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం అన్నమాట. ప్రెజెంట్ ఏరియా ఓకే, ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం. చూసుకోండి మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వేరియబుల్ కంటూ కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, స్పేస్ ఉండకూడదు అలా. సో ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. జీరో వస్తుంది అంటే మనం ఎక్కడో తప్పు చేసాం. LENGTH ఓకే, ఇక్కడ మనం వేరియబుల్ రాంగ్ అసైన్ చేసాం. ఓకే, లెంత్ ఓకే, అన్నిట్లో సేమ్ ఉంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రెండు టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాను. సబ్మిట్ చేద్దాం. అండ్ ఇలా సింపుల్ కాన్సెప్ట్స్తో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. అండ్ తెలుగులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక ఛానల్ మంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.